17వ వచనం చదువుకుందాం. పదమూడు చదవడం ముందు. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి మనతో మాట్లాడిన వానికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపనాజ్ఞ ఇచ్చి నీ దాసుడునైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. చాలా ఇలా చదువుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలను చెవియొక్కక పోయిరి. చూడండి, దేవుడు మేలుకరములైన కట్టడలు కూడా ఇచ్చాడు. మరి ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను దేవుడు వారికి దైవజనుడైన మోషే ద్వారా ఎన్ని ఏర్పాటు చేశాడు. అయితే వారు ఎలా ఉన్నారట? లోబడక, గర్వించి ఆయన ఆజ్ఞలకు చెవియొక్కకపోయిరి. చూడండి, లోబడక, గర్వించి ఆయన ఆజ్ఞలకు చెవియొక్కకపోయిరి. అందును బట్టి ఈనాటి కాలంలో చాలా మంది కుటుంబాలలో సమస్యలు ఏర్పాటు చేస్తున్నాయి. చాలా మంది జీవితాలలో ఇబ్బందులు ఏర్పాటు చేస్తున్నాయి. చాలా మంది కూడా చూడండి, గర్వించటం ద్వారా గర్వము నాశనానికి ముందు గర్వం నడుస్తుందా? గర్వానికి ముందు నాశనం నడుస్తుందా? అది ఏమండి. కాబట్టి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాకు తెలియజేస్తున్న సంగతి ఏమిటంటే, మనలో ఏ కోశంలో కూడా గర్వము అనేది రాకూడదు. ఇక రెండవ చూస్తే వారు లోబడలేకపోయి దేవునికి లోబడలేదు. ఎవరు? దేవునికి లోబడలేదు. మూడవ చూస్తే ఆజ్ఞలకు చెవియొక్కకపోయి, అది ఆజ్ఞలకు చెవియొక్కకపోయి. ఈనాడు మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. లేనిపోయిన సమస్యలు మనకు ఎందుకు వస్తున్నాయి? లేనిపోయిన ఇబ్బందులు మనకు ఎందుకు వస్తున్నాయి? లేనిపోయిన బాధలు మనకు ఎందుకు వస్తున్నాయి? కరువులు ఎందుకు వస్తున్నాయి? తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎవరిని అని ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకోగలుగుతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన నుండి జవాబు వస్తుంది. ఏమని? నీవు దేవునికి లోబడలేదు అని. నువ్వు దేవునికి లోబడలేదు, నువ్వు గర్వించావు, నువ్వు దేవుని ఆజ్ఞలకు చెవియొక్కలేదు. ఎందును బట్టి ఈ శ్రమ, ఎందును బట్టి ఈ శోధనలు, ఎందును బట్టి ఈ శ్రమలు? ఎందుకంటే దేవుడు మనం ప్రయోజకులు అవ్వాలని, మనం దీవించబడాలని, మనం ఎదిగి అభివృద్ధి చెందాలని ఆయన ఏం చేశాడు? 13 చూస్తే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి మనం ఆరాధించుతున్న దేవుడు ఎలా శివుడట? మాట్లాడే దేవుడు. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడు. నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు.
స్త్రీలతో మాట్లాడతాడు, పురుషులతో మాట్లాడతాడు, ఎవరి బిడ్డలతో మాట్లాడతాడు, నైప్రాయ వయసులతో మాట్లాడతాడు, వృద్ధులతో మాట్లాడతాడు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు నువ్వు చెవియొక్క, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. తిరుగుబాటు చేసే వ్యక్తి కంటే నష్టపోయేది నీవే. తిరుగుబాటు స్వభావము చాలా మందిలో ఉంటుంది. రెండవది ఎదురాడే స్వభావము కూడా చాలా మందిలో ఉంటారు. వీళ్ళు ప్రయోజకులు కాలేదు, అభివృద్ధి చెందలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు కనికరము చూపి ఆయన ఏం చేశాడు? మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించింది. ఎవరి ద్వారా? దైవజనుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించారు. దేవుని ఆజ్ఞలను మీరు గైకుంటే మీరు దీవించబడతారు. దేవుని కట్టడలను మీరు గైకుంటే మీరు అభివృద్ధి చెందుతారు. యెహోవా ధర్మశాస్త్రమును మీరు ఆనందించే మీరు క్షేమంగా ఉంటారు అని చెప్పినప్పుడు వాళ్ళు లోపడలేదు, తిరుగుబాటు చేశారు, ఎదురాడారు. ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం లోబడుతున్నామా? డబ్బుకు లోబడుతున్నావేమో, లోకానికి లోబడుతున్నావేమో, కులానికి లోబడుతున్నావేమో, సాతానికి లోబడుతున్నావేమో. నీవు దేవునికి లోబడితేనే నీకు ఉపయోగం, దేవునికి లోబడితేనే నీకు దీవెన, దేవునికి లోబడితేనే నీకు మేలు, దేవునికి లోబడితేనే నీవు అభివృద్ధి చెందుతావు. ఈ రాత్రి నీవు దేవునికి లోబడాలని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నా. ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి లోబడలేదు కనుక నష్టపోయారు, కష్టాలకు గురయ్యారు, శ్రమలకు గురయ్యారు. వారి వల్లే నీవు ఉండకూడదు, వారి వల్లే నీవు ఉండకూడదు. సమయానికి దేవుని సన్నిధికి రావాలి. ఎన్ని పనులున్నా మానుకుని ముందు ప్రార్థనా పని ఉంది, ప్రభు పని ఉంది, ప్రభు పని చేయడానికి రావాలి. ప్రభు పని ఎప్పుడైతే చేస్తావో యేసయ్య మన పనులన్నీ ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ పనులే చేసుకుంటూ ఉన్నావు, నీ అడవిలోనే ఉన్నావు, నీ వాళ్ళ నీకు సరిపోతుంది, నీ తలంపులతోనే ఉన్నావు, నీ ఉద్దేశాలతోనే ఉన్నావు, నీ ఆలోచనతోనే, నీ తలంపుల ఉద్దేశాలతోనే తిరుగుతూ ఉన్నావు. విసిగి వేసారి నలిగిపోయి కుమిలిపోతున్నావు. ఈ రాత్రితో మాట్లాడుతున్నాడు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. కీర్తన గ్రంథములో 55వ కీర్తన 22వ చరణంలో ఆ మాట ఉంటుంది. 55వ కీర్తన 22వ చరణంలో జీవం కలిగిన దేవుడు తన భక్తుల ద్వారా ఈ మాట తెలియజేస్తాడు. ఆ మాట చదువుకుందాం.